ఎప్పుడు తినేవాడల్లా కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి. కొత్తగా అన్నాను కదా అని గన్నేరు పప్పుతోటో లేదంటే దురదగుంటాతోటి కలిపి చేసేయరు. అసలే ఈ మధ్య ట్రెండ్ అని అడ్డమైన వీడియోలన్నీ చూడాల్సొస్తుంది. అట్లాంటివి కాకుండా తినే వాటితోటే కొత్తగా ట్రై చేద్దాం. ఫస్ట్ నానబెట్టుకున్న పప్పుని మిక్సీ జార్లో వేసుకోండి. అందులో ఎల్లిపాయలు, మిరపకాయలు అలాగే ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టండి. దాన్ని ఒక బౌల్లో తీసుకొని తోటకూర వేసుకోండి. తోటకూర ఎలా ఉండాలి అంటే పప్పులో తోటకూర వేసామా, తోటకూరలో పప్పు వేసామా అనేలాగా ఉండాలి. ఇప్పుడు దీన్ని 5 నిమిషాలు బాగా కలుపుకోండి. తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. అందులో ఒక్కోటి వడల్లా చేసుకొని వేసుకోండి. వడల షేప్ రాకపోతే డైరెక్ట్ పిండి వేసేయండి చెప్తాను. తర్వాత అవి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోండి. అంతే అండి, సింపుల్, చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నేనేం అడగంలే అబ్బా, కమెంట్ చేసేయండి పర్లేదు.